హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తిని ఒక 2 రకాల స్నాక్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలందరూ ఇంట్లోనే ఉండి ఏదైనా స్పెషల్గా తినాలని అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ 2 రకాల రెసిపీస్ని ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్తీ కూడా. అంతేకాకుండా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు టైంపాస్ స్నాక్స్లా కూడా వీటిని హ్యాపీగా తినేయచ్చు. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలోనే ఈ 2 రకాల స్నాక్ రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ 2 రకాల స్నాక్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మరమరాల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మరమరాల లడ్డు చేయడానికి ఒక కడాయిలో 3 కప్పుల వరకు మరమరాలను తీసుకోండి. గ్రాముల్లో చెప్పాలంటే ఇవి సుమారు 150 నుంచి 200 గ్రాముల వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న మరమరాల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత మరమరాలను తీసుకుని ఇలా నొక్కి చూస్తే పొడిలా అవ్వాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఇదే కడాయిలో 1 కప్పు వరకు బెల్లాన్ని తురిమి తీసుకోండి. గ్రామ్స్లో చెప్పాలంటే 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ని వేసి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకుని పాకం పట్టుకోవాలి. మనం తీసుకున్న 3 కప్పుల మరమరాలకి 1 కప్పు వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే బెల్లాన్ని కొంచెం ముదురు పాకం రానివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత అప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపండి. ఇలా నెయ్యిని వేసి పాకం పడితే మంచి షైనింగ్గా ఉంటుంది. బెల్లం పాకం పట్టడం ఇలా స్టార్ట్ అయిన తర్వాత చూడండి, ఇలా నొరగనొరగలా వస్తుంది. ఇంకా మీకు బెల్లం ముదురు పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఇలా కొంచెం పాకాన్ని వాటర్లో వేసి ఇలా ఉండలా చేస్తే ఈ విధంగా దగ్గర పడాలి. ఇలా గనక ఉండలా వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి రోస్ట్ చేసుకున్న మరమరాలను వేసి బాగా కలుపుతూ మరమరాలకి పాకాన్ని పూర్తిగా పట్టించాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత చేతికి నెయ్యిని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకుని వేడి మీదే ఈ మరమరాల ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూలా చుట్టి తీసుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలా అవ్వండి. సో వేడి మీదే వీటిని ఉండలుగా చేసుకోవాలి. చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వచ్చిందో. ఇదే విధంగా మరమరాల ముద్దని మొత్తం కొంచెం కొంచెంగా తీసుకుని మీకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టి తీసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అలా పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ మరమరాల లడ్డూలు బాగుంటాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పిల్లలకి నచ్చే స్వీట్ రెసిపీ ఈ మరమరాల లడ్డు రెడీ అయిపోయింది. ఇంట్లో మరమరాలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎవరికైనా చాలా నచ్చుతుంది. పూర్తిగా చల్లారిన ఈ లడ్డూల్ని ఒక 8 కంటైనర్లో ఉంచి స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. లాస్ట్ రెసిపీ వచ్చేసి పోహా చివడ లేదా పోహా మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ అటుకుల మిక్చర్ని చేయడానికి ముందుగా ఇక్కడ నేను 3 కప్పుల వరకు పలుచగా ఉండే అటుకులను తీసుకుంటున్నాను. వీటిని పేపర్ అటుకులని, తిన్ పోహా అని కూడా పిలుస్తుంటారు. ఈ పేపర్ అటుకుల్ని కొద్ది కొద్దిగా జల్లెల్లో వేసుకుని జల్లించుకుని తీసుకోండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల అటుకుల్లో ఉండే మెత్తని పొడి లాంటిది బయటకు వచ్చేస్తుంది. ఈ అటుకుల మిక్చర్కి పల్చని అటుకులు అయితేనే బాగుంటాయండి. ఇలా మనం తీసుకున్న 3 కప్పుల అటుకుల్ని జల్లించి తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిని వేడి చేసి అందులో ఈ అటుకులను వేసి లో ఫ్లేమ్లో నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఐదు నిమిషాల తర్వాత అటుకుల్ని ఇలా నలిపితే క్రిస్పీగా అయ్యి పొడిలా అవ్వాలి. అప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 కప్ వరకు వేరుశెనగగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేరుశెనగగుళ్ళు లోపల నుంచి వేగేలా బాగా వేయించుకోవాలి. ఇలా వేరుశెనగగుళ్ళు మంచి కలర్తో బాగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకుని వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే ఆయిల్లో 1 కప్ వరకు పుట్నాల పప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా పుట్నాల పప్పును వేస్తే మిక్చర్ చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. సో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలా 2 మినిట్స్ వేయించిన తర్వాత స్టైనర్తో తీసేసుకుని అటుకుల్లో వేసుకోండి. అదేవిధంగా 1/2 కప్ వరకు జీడిపప్పుని
పావు కప్ వరకు కిస్మిస్లను వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి తీసుకోండి. ఇలా వేయించిన జీడిపప్పు కిస్మిస్లని అటుకుల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో కచ్చాపచ్చాగా దంచిన 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చిని వేసుకోండి. దీంతో పాటు పావు కప్ వరకు కరివేపాకును వేసి 1 మినిట్ పాటు వేయించండి. ఇలా వెల్లుల్లి వేస్తే మిక్చర్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. 1 మినిట్ వేయించాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి, లేదా మీరు తినే కారానికి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా వేయించిన అటుకుల్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి, లేదంటే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పంచదార పొడిని వేసుకుని తాలింపు కొద్దిగా వేడి చల్లారే వరకు గరిటతో నెమ్మదిగా అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. ఇలా పంచదార పొడిని వేస్తే అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేసి చాలా బాగుంటుందండి. కొద్దిగా తాలింపు చల్లారిన తర్వాత ఇలా అటుకుల్ని టాస్ చేసినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే అటుకులకి మసాలాలు బాగా పడతాయి, అదేవిధంగా అటుకులు ముక్కలుగా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా అటుకుల్ని బాగా టాస్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని అంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కనీసం 15 నుంచి 30 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అటుకులతో ఒకసారి మిక్చర్లా చేసి పెట్టుకుంటే లాంగ్ టైమ్ స్నాక్స్లా తినొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 2 రకాల స్నాక్ రెసిపీస్ని ఎంత ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా తయారు చేయాలనుకుంటే ఈ 2 రకాల రెసిపీస్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.